హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైడీస్ నాలెడ్జ్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో భాగంగా మన ఆహారంలోని అంశాలనే టాపిక్ గురించి తెలుసుకుందాం. ఈ టాపిక్లో మన ఆహారంలో ఏ అంశాలు ఉంటాయి, ఏ పదార్థాలు ఉంటాయి, ఆ పదార్థాలు మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడతాయి, వాటి లోపం వల్ల కలిగే వ్యాధులు గురించి తెలుసుకుందాం. ఆహారంలోని అంశాలు, కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్. ఇందులో ముఖ్యంగా పోషకాలు అంటే ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి వంటకం మొక్కలు లేదా జంతువుల నుంచి పొందే ఒకటి లేదా అంతకన్నా పదార్థాలతో తయారవుతుందని మనకు తెలుసు. ఈ పదార్థాలు మన శరీరానికి అవసరమైన కొన్ని అంశాలను కలిగి ఉంటాయి. ఈ అంశాలని పోషకాలు అంటారు. అంటే ప్రతి పదార్థంలో మన శరీరానికి అవసరమైన అంశాలను పోషకాలు అంటారు. అంటే ఈ పోషకాలు మన శరీరానికి ఎసెన్షియల్ నీడ్స్ అన్నమాట. ఈ పోషకాల్లో ప్రధానంగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, వీటితో పాటు అదనంగా పీచు పదార్థాలు, నీరు కూడా ఉంటాయి. పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్. పిండి పదార్థాలు శరీరానికి శక్తిని అందిస్తాయి. పిండి పదార్థాల కన్నా అధిక మొత్తంలో కొవ్వు పదార్థాలు శరీరానికి అందిస్తాయి. కావున పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలను శరీరానికి శక్తినిచ్చే ఆహార పదార్థాలు అంటారు. ఈ పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు శరీరానికి శక్తినిస్తాయి కాబట్టి ఈ పదార్థాలను శరీరానికి శక్తినిచ్చే ఆహార పదార్థాలు అంటారు. నెక్స్ట్, ప్రోటీన్లు. మన శరీరం యొక్క పెరుగుదలకు మరమ్మతులకు, అంటే మరమ్మతులు అంటే ఎప్పుడైనా గాయం కానీ ఏదైనా అయిందనుకోండి, అక్కడ డ్యామేజ్ని రిపేర్ చేస్తుంది అనమాట. అక్కడ అయిన గాయాన్ని మాన్పుతుంది. దీనికి అవసరమైన ఫుడ్లోని అంశాలని ప్రోటీన్ అంటారు అనమాట. ప్రోటీన్ ఉండడం వల్ల మన శరీరం పెరుగుదలకు, మరమ్మతులకు ఉపయోగపడుతుంది. ప్రోటీన్ కలిగి ఉన్న ఆహారం శరీర నిర్మాణ ఆహారం అంటారు. అంటే ప్రోటీన్స్ అన్నవి బాడీ బిల్డింగ్కి ఉపయోగపడతాయి. అండ్ మరమ్మతులు అంటే ఎప్పుడైనా గాయం గట్ట అయిందనుకోండి, అవి అక్కడ మళ్ళీ తిరిగి నిర్మిస్తాయి. ఆ గాయం దగ్గర కావాల్సిన శరీర అంశాన్ని నిర్మిస్తాయి అన్నమాట. నెక్స్ట్, విటమిన్లు శరీరాన్ని వివిధ వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. విటమిన్లు మన కళ్ళు, ఎముకలు, దంతాలు, చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండడంలో సహాయపడతాయి. ఇప్పుడు వివిధ విటమిన్లు ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. విటమిన్ ఏ వల్ల, మనం తినే ఆహారంలో విటమిన్ ఏ ఉండడం వల్ల చర్మం, కళ్ళు ఆరోగ్యతను కాపాడుకోవచ్చు. విటమిన్ సి ఉండడం వల్ల అనేక వ్యాధులతో పోరాడే శక్తిని మన శరీరం కలిగి ఉంటుంది. అంటే వ్యాధులని ఎదుర్కొనే శక్తి వస్తుంది విటమిన్ సి ఉన్న ఆహారం తినడం వల్ల. డి విటమిన్ మనకు సరైన ఎముకలు, దంతాలు, కాల్షియం ఉపయోగించుకోవడంలో సహాయం చేస్తుంది. అంటే డి విటమిన్ ఉంటే ఎముకలు గట్టిగా ఉంటాయి, దంతాలు స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ మన శరీరంలో ఉండే కాల్షియం ఉపయోగించుకునే క్యాపబిలిటీ మన బాడీకి వస్తుంది అనమాట. ఒకవేళ విటమిన్ డి ఉంటే మనం కాల్షియం ఉపయోగించుకోలేం. మనం తిన్నా సరే విటమిన్ డి లోపం వల్ల ఆ కాల్షియం మన బాడీ ఉపయోగించుకోలేకపోతుంది. మరో విషయం ఏంటంటే విటమిన్ డి మన బాడీ స్వయంగా తయారు చేసుకుంటుంది. దానికి మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం సూర్యరశ్మిలో కొంచెం సమయం గడపాల్సి ఉంటుంది. అంటే సూర్యరశ్మిలో మనం సమయం గడపడం వల్ల మన బాడీలో డి విటమిన్ సొంతంగా తయారవుతుంది. దీనివల్ల మన బాడీ డి విటమిన్ లోపం నుంచి బయటపడవచ్చు. ఈ రోజుల్లో అనేక మంది సూర్యరశ్మికి దూరం ఉండడం వల్ల డి విటమిన్ లోపం వల్ల బాధపడుతున్నారు. బియ్యంలో ఇతర పోషకాల కంటే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల బియ్యాన్ని కార్బోహైడ్రేట్ సమృద్ధి ఆహారం అంటారు. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి అంటే పిండి పదార్థాలు ఎక్కువ ఉంటాయి బియ్యంలో, అంతే. పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాల సమృద్ధి ఆహారం, కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ అంటారు. పోషకాలతో పాటు మనకి తెలుసు కదా, పీచు పదార్థాలు అంటే ఫైబర్, నీరు అవసరాన్ని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు పీచు పదార్థాలు ఏ విధంగా అవసరం అయితే తెలుసుకుందాం. ఆహారంలో ఉండే పీచు పదార్థాలను రఫేజ్ అంటారు. ROUGHAGE, రఫేజ్. ఆహారంలో ఉండే పీచు పదార్థాలను రఫేజ్ అంటారు.
ఆహారంలో ఉండే పీచు పదార్థాలు ప్రధానంగా మొక్కల ఉత్పత్తుల నుంచి లభిస్తాయి మనకి. ఆహారంలో ఉండే పీచు పదార్థాలు మొక్కల ఉత్పత్తుల నుంచి లభిస్తాయి. మొక్కల ఉత్పత్తుల నుంచి లభించిన పీచు పదార్థాలు మనకి తృణధాన్యాలు, పప్పులు, బంగాళదుంపలు, తాజా పండ్లు, కూరగాయలు, వీటిలో ప్రధాన వనరులుగా పీచు పదార్థం ఉంటుంది. పీచు పదార్థం అనేది మన శరీరానికి ఎటువంటి పోషకాలను అందించదు. పీచు పదార్థం వల్ల మన శరీరానికి ఎటువంటి పోషక పదార్థం లభించదు. కానీ మన ఆహారంలో అతి ముఖ్యమైన పదార్థం, ఆహారానికి బరువును చేరుస్తుంది, మన ఆహారానికి బరువునిస్తుంది ఫైబర్. అండ్ మళ్ళీ మన శరీరంలో జీర్ణకాన్ని, ఆహారాన్ని తొలగించడానికి ఫైబర్ ఉపయోగపడుతుంది. మనం ఫైబర్ ఉన్న ఫుడ్ తినడం వల్ల డైజెషన్ బాగా అయ్యి మన శరీరంలో ఉన్న జీర్ణకాని ఆహారం తొలగించబడుతుంది త్వరగా. ఇక నీరు ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. నీరు మన శరీరం నుండి పోషకాలు గ్రహించడంలో ఉపయోగపడుతుంది. అంటే మనం తిన్న పోషకాలు మన శరీరం గ్రహించడానికి నీరు త్వరగా సహాయకారిగా ఉంటుంది. నీరు తక్కువ తింటే మనం తిన్న ఆహారం కూడా మన శరీరం గ్రహించలేదు. అలాగే మన శరీరంలో వ్యర్థ పదార్థాలను బయటకు చెమట రూపంలో పంపుటకు నీరు సహాయపడుతుంది. నీరు మనం త్రాగే ద్రవాలు అనగా పాలు, నీరు, టీ వంటి వాటి ద్వారా పొందుతాం. అలాగే మనం వంటకం చేసేటప్పుడు ఆ వంటలో కొంతవరకు నీరుని కలుపుతాయి. ఈ విధంగా మన శరీరం నీరుని సమకూర్చుకుంటుంది. బ్యాలెన్స్డ్ డైట్, సమతుల ఆహారం. మనం సాధారణంగా ఒక రోజులో తినేదే మన ఆహారం కింద పరిగణిస్తాం. ఆహారం శరీరం పెరుగుదలకు, సరైన ఆరోగ్య నిర్వహణకు, శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను సరైన పరిమాణంలో కలిగి ఉండాలి. ఈ పోషకాల్లో ఒకటి మరీ ఎక్కువగాను, ఒకటి మరీ తక్కువగాను ఉండకూడదు. అలాగే ఆహారంలో పీచు పదార్థాలు, నీరు కూడా సరైన ప్రమాణంలో ఉండాలి. ఇటువంటి ఆహారాన్నే సమతుల్య ఆహారం అంటారు. బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. పోషకాహార లోప వ్యాధులు అంటే ఒక వ్యక్తి తనకు సరిపడినంత ఆహారాన్ని తీసుకుంటున్నాడంటే అతడు ఆరోగ్యంగా ఉంటాడు అని మనం అనుకోలేం. ఎందుకంటే కొన్నిసార్లు తను తీసుకున్న ఆహారంలో నిర్దిష్టమైన పోషకం ఉండకపోవచ్చు. ఇలా ఎక్కువ కాలం కొనసాగితే పోషకం యొక్క లోపం ఏర్పడుతుంది. ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పోషకాల లోపం ఉన్న శరీరంలో అనేక వ్యాధులు, రుగ్మతలకు కారణం కావచ్చు. దీర్ఘకాలికంగా పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులు పోషకాహార లోప వ్యాధులు అంటారు. ఒక వ్యక్తి చాలా కాలం పాటు అతను లేదా ఆమె ఆహారంలో తగినంత ప్రోటీన్ తీసుకోకపోవడం వల్ల ఎదుగుదల కుంటుపడుతుంది. అంటే ఒక వ్యక్తి ప్రోటీన్ లోపం వల్ల ఉన్న ఆహారాన్ని ఎక్కువ రోజులు తింటే ఆయన లేదా ఆమె ఎదుగుదల కుంటుపడుతుంది. ముఖం వాపు అంటే ఉబ్బుతుంది, ముఖం ఉబ్బినట్టు కనిపిస్తుంది, జుట్టు రంగును కోల్పోతుంది. అలాగే చర్మ వ్యాధులు వస్తాయి, అతిసార వ్యాధి లక్షణాలు ఉంటాయి ప్రోటీన్ లోపం వల్ల. ఆహారంలో పిండి పదార్థాల్లో ప్రోటీన్లు రెండూ లోపం ఉంటే పెరుగుదల ఆగిపోతుంది. వ్యక్తి సన్నగా, నీరసంగా ఉంటాడు, కదలలేనంత బలహీనంగా ఉంటాడు ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్స్ లోపం వల్ల. సో మనం సమతుల ఆహారం తీసుకోవడం వల్ల పోషకాహార లోప వ్యాధులు నివారించవచ్చు. అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి మనం. ఇప్పుడు మనం వివిధ విటమిన్లు లోపం వల్ల మన శరీరంలో కలిగే వ్యాధులు, వాటి లక్షణాలని తెలుసుకుందాం. ముందుగా విటమిన్ ఏ లోపం వల్ల మన శరీరంలో దృష్టిలోపం ఏర్పడుతుంది. అంటే దీని లక్షణాలు తెలుసు కదా. దృష్టిలోపం అంటే చూపు మందగించడం, చీకట్లో కనిపించకపోవడం. అంటే చీకట్లో అంటే కొంచెం చీకటి వచ్చినా వారికి పూర్తిగా కనిపించడం అనేది. కొన్నిసార్లు పూర్తిగా చూపు కూడా కోల్పోవచ్చు. ఇది ఏ విటమిన్ లోపం వల్ల ఏర్పడుతుంది. ఇంకా B1 విటమిన్ వల్ల, అంటే B1, B2, B6, B10 ఇలా బి కాంప్లెక్స్ విటమిన్లు అని ఉంటాయి. అందులో B1 వల్ల బెరీ అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి వల్ల బలహీనమైన కండరాలు మరియు పనిచేయడానికి శక్తి లేకపోవడం, బలహీనంగా ఉంటారనమాట. నెక్స్ట్ విటమిన్ సి లోపం వల్ల స్కర్వీ అనే వ్యాధి వస్తుంది. ఈ స్కర్వీ అనే వ్యాధి ఉన్న వాళ్ళకి పంటి చిగురుల నుంచి రక్తస్రావం వస్తుంది. రూట్స్ ఉంటాయి కదా, అక్కడి నుంచి మన పంటలో రూట్స్ ఉంటాయి కదా, చిగుర్లు అంటే అంచులు, మన పన్నుకి చర్మానికి ఉండే అంచు, అక్కడి నుంచి
రక్తస్రావం అవుతుంది. అలాగే గాయాలు త్వరగా మానవు వీళ్ళకి. సి విటమిన్ లోపం ఉంటే గాయాలు ఎక్కువ రోజులు వరకు మానవు. తర్వాత విటమిన్ డి వల్ల రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. ఎముకలకు సంబంధించిన వ్యాధి ఇది. ఎముకలు మృదువుగా అయిపోతాయి, అంటే మెత్తగా అయిపోయి వంగిపోతాయి, అంటే షేప్ మారిపోతుంటుంది అనమాట. అంటే బాడీ అస్థిపంజరం కొంచెం షేప్ మారుతుంది, కాళ్ళు వంగిపోయినట్లు గట్రా కనిపిస్తాయి రికెట్స్ వ్యాధి వల్ల. ఈ రికెట్స్ వ్యాధి అనేది డి విటమిన్ లోపం వల్ల వస్తుంది. అలాగే విటమిన్ డి వల్ల కాల్షియంని ఉపయోగించుకునే క్యాపబిలిటీ కోల్పోతుందని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కాల్షియం లోపం వల్ల ఎముకలు దంతక్షయం ఏర్పడుతుంది. బలహీనమైన ఎముకలు దంతాలు ఏర్పడుతుంది, దంతక్షయం. ఇంకా ఐరన్ వల్ల రక్తహీనత వస్తుంది. రక్తహీనత వస్తే నీరసంగా ఉంటాం.